శాసన మండలి శాసనసభ ఉద్దేశించి 2026 సంవత్సరంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభలో ప్రసంగించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, శ్రీ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల గారు, శ్రీ చింతకుంట విజయ రమణారావు గారు, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ కూనంనేని సాంశివరావు గారు, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీ బీర్ల అల్లయ్య గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించి వారి అభిప్రాయాలు తెలిపి స్పీకర్ గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 సంవత్సరం నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని పవిత్ర శాసనసభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శ్రీ శుక్లా గారికి ఈ సందర్భంగా సభా నాయకుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగం, ధన్యవాదాల తీర్మానానికి మా సభ్యులు బాలు నాయక్ గారు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఆది శ్రీనివాస్ గారు మద్దతు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం ఆనవాయితీ. ప్రజాస్వామ్యంలో అది సభా సాంప్రదాయం. ప్రధాన ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కలిసి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఆ పార్టీ తమ అహంకార ప్రవర్తనను మార్చుకోలేదు. ధన్యవాదాలు తెలపాల్సిన చోట కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. పూర్వం ఒకరి నుంచి ఇంకొకరికి రాజ్యాధికారం మార్పిడి జరిగినప్పుడు యుద్ధాలలో వేలాది కుత్తుకలు తెగేవి, రక్తం వరదలై పారేది. అప్పుడే అధికారం బదలాయింపు జరిగేది. అది రాచరిక వ్యవస్థ. కానీ ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ